వాస్తవాలను తెలియజేయాల్సిన బాధ్యత ఉంది, దానికి సంబంధించి పూర్తిగా చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇక ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నిన్న వీళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో కొన్ని కీలక అంశాలు ఉన్నాయి, వాటిని కూడా చూద్దాం. అంతా అన్నీ కేసీఆరే, కాళేశ్వరం A to Z కేసీఆరే. అంటే అక్కడ కేసీఆరే పోయిండు, కేసీఆరే పారబట్టిండు, కేసీఆరే మట్టి తవ్వుకున్నాడు, ఆ తట్టలో పోసుకున్నాడు, బయట పోసిండు, కేసీఆరే గడ్డ పారబట్టిండు, కేసీఆరే అదేంది జాయిండెడ్ ట్రాక్టర్లు లేకపోతే ఇతరత్ర అన్ని తెచ్చిండు, కేసీఆర్ ఒక్కడే చేసిండు బై. కార్మికులు చేయలే, ఇంజనీర్లు చేయలే, రాజకీయ నాయకులు అధికారులు ఎవ్వరు చేయలే, ఒకే ఒక్కడు కేసీఆరే చేసిండా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన యొక్క పరిపాలనలో పూర్తిస్థాయిలో తన పర్యవేక్షణలో ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రాజెక్టుకు సంబంధించిన తీవ్రత ఉంటుంది, ప్రమాదాలు జరగవచ్చు, లేకపోతే నీళ్లు వస్తాయి, రకరకాల సమస్యలు ఉంటాయి, వాటన్నింటినీ చూడాలి కదా. అవన్నీ పక్కన పెట్టి కేసీఆర్నే A to Z బాధ్యుడు ఎట్లా చేసిలు? ఏమన్నా మీ దగ్గర చిత్రం పత్రం ఉందా? చిత్రగుప్త లెక్కలన్నా క్లారిటీగా ఉంటాయేమో, వీళ్ళ లెక్కలు మొత్తం అబద్ధం అసంబద్ధంగా ఉన్నాయి అనేది ఆరోపణ. కేసీఆర్ తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకు మార్చేయండు. ఒకటి, కేసీఆరే మేడిగడ్డ దగ్గర బ్యారేజీని కట్టమన్నాడు, కేసీఆరే అన్నారం సుందీలను కట్టమన్నాడు, కేసీఆరే నిర్మాణం డిజైన్ లోపానికి కారణం, కేసీఆరే బ్యారేజీల పర్యవేక్షణ పట్టించుకోలే, కేసీఆరే బ్యారేజీల పర్యవేక్షణ పట్టించుకోలేట. ఇనూరి కేసీఆర్ వల్లనే మేడిగడ్డలో 2 పిల్లర్స్ కుంగిపోయినాయి, హరీష్ రావు ఈటల చెప్పినవన్నీ అబద్ధాలే, జస్టిస్ PC ఘోష్ కమిషన్ రిపోర్ట్లో ఉన్నది ఇదే, మీడియాకు బ్రీఫ్ ఇచ్చిన మంత్రులు ఉత్తమ్ భట్టి, తొందరలోనే అసెంబ్లీలో పెడతాం, చర్చిస్తాం, చర్యలు తీసుకుంటాం, ఫైనల్ టచ్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పారు. మొత్తానికి ఒకసారి చూడండి, 1 2 3 4 5 6 ఇక్కడ 5 గంటే 5 సందర్భాలలో కూడా పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్కు సంబంధించి చేసిలు. ఇక చూడు, ఇక కమిషన్ రిపోర్టా కాంగ్రెస్ రిపోర్టా, దీని గురించి ఏమన్నా చెప్తారా? కాళేశ్వరంపై మంత్రివర్గం ప్రకటించిన అంశాలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జస్టిస్ PC ఘోష్ కమిషన్ రిపోర్ట్లోని అంశాలే కేబినెట్లో ప్రకటించారా లేక సొంత రిపోర్ట్ చెప్పిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇన్నాళ్ళుగా కాంగ్రెస్ బీజేపీ చేసిన ఆరోపణలే ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ పేరుతో చదివారన్న ఆరోపణలు వినబడుతున్నాయి. ఓవైపు కమిషన్ ఇచ్చిన సీల్డ్ కవర్ ఓపెన్ చేయకముందుకే కేసీఆర్ఏ కారణమని ఎలా చెప్పిలు? ఫస్ట్ ఇది చెప్పాలి. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఉంటుంది కదా, దాన్ని సీల్డ్ కవర్ ఓపెన్ చేయలే, కానీ వీళ్ళు ఎలా కేసీఆర్ పేరు చెప్పారు? ఒకటి, దీనికి క్లారిటీ లేదండి అని డౌట్స్ వస్తున్నాయి. ఒకవేళ కేసీఆర్ హరీష్ రావు ఈటలదే తప్పన్నట్టుగా రిపోర్ట్ ఇవ్వడం వెనుక ఉన్న అనుమానాలు కూడా కదులుతున్నాయి. అనుమానాలు కలుగుతున్నాయి. కమిషన్ రిపోర్టా కాంగ్రెస్ రిపోర్టా? ఉత్తమ్ భట్టి వెల్లడించిన అంశాలపై అనుమానాలు. జస్టిస్ PC ఘోష్ కమిషన్ రిపోర్ట్లోని అంశాలే కేబినెట్ ప్రకటించిందా, సొంత రిపోర్టు చెప్పిందా? మంత్రులు చెప్పిన అంశాలపై కమిషన్ రిపోర్ట్లో ఉంటే అవన్నీ ఇన్నాళ్ళు కాంగ్రెస్ బీజేపీ ఆరోపణలే, అన్నింటికీ కేసీఆర్ఏ కారణం అంటున్న ప్రకటన